ప్రియరైన పిల్లలకు యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకున్నాను. అందరు బాగున్నారా? ఓసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, పొరపాట్లు ప్రతిఫలములు అనేటువంటి అంశం కంప్లీట్ అయిపోయింది. దగ్గరగా మనం ఒక 4 వారాలు ఆ అంశాన్ని ధ్యానం చేయటం జరిగింది. మానవుని జీవితం ఎందుకో అసంతృప్తిగా ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలము అసంతృప్తిగానే ఉంటుంది. దైనందిన జీవితంలో మనం వేసుకునేటువంటి డ్రెస్సు, మనం తినేటువంటి తిండి, మనం నివసించేటటువంటి ఇల్లు, దేవుడు ఎంత సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించినా ఎందుకో మానవుని జీవితం అసంతృప్తికి లోనవుతుంది. తృప్తి లేదు. ఈ చెట్ల ఫలాలు అన్నింటినీ తినొచ్చు, కానీ ఆ ఒక్క చెట్టు ఫలమే తినొద్దంటే చూడండి, సాతాను ఏం చేసిందంటే వారి యొక్క జీవితంలో అసంతృప్తిని కలుగజేసింది. దేవుడు వారికి తృప్తికరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఫలములను ఏదేను వనములో ఉంచారు. కానీ మానవుని యొక్క జీవితంలో అసంతృప్తిని కలుగజేసేటటువంటి ఒక ఫలం ఉంది, అనుమానాన్ని కలుగజేసేటటువంటి ఒక ఫలం ఉంది, నిస్సహాయతను కలుగజేసేటటువంటి ఒక ఫలం ఉంది. దాన్ని మాత్రం అంటుకోవద్దంటే సాతాను మాటల చేత ప్రేరేపింపబడి దాన్ని తిన్నారు. చూడండి, మానవుని యొక్క జీవితం అసంతృప్తికి లోనైపోయింది. తృప్తి లేదు. ఏమంది సాతాన్తో? సాతాన్ ఏమంది? మీరు తినిదిరమనా నిత్యంగా చచ్చిపోతామని దేవుడు అంటే, సాతాన్ ఏమంటుంది? మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారని చెప్పినప్పుడు ఆమె తనకున్నటువంటి మహిమను గ్రహించలేక, అంటే దేవుడు మహిమ జీవితాన్ని ఇస్తే అందులో తృప్తి చెందలేకపోయింది. ఇంకా ఏదో రూపం వచ్చిందని ఆమె ఆశపడి ఆ రూపం కొరకు పొందింది. ఉన్న రూపం కూడా పోయింది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. తృప్తి అనగా అర్థం ఏమిటంటే మానవుని యొక్క కోరిక లేక, చూడండి, అవసరత తీరిన తర్వాత మనకు కలిగేటటువంటి భావన. ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత మనం ఏమంటామంటే, తృప్తిగా భోజనం చేసావా? లేదేమంటాం? అయ్యా తృప్తిగా తిను, ఇంకొక ముద్ద పెట్టుకుని తిను, అసంతృప్తిగా మాత్రం తినొద్దంటాం. కూర బాగుంటే మనం చెప్పినా చెప్పకపోయినా తృప్తిగానే తింటారు. కూర బాగుండకపోతే తృప్తిగా తినమన్నా అసంతృప్తిగానే తింటారు. ప్రియమైనటువంటి వారులారా, ఏదైతే మనం చేయాలనుకున్నామో ఆ పని సక్సెస్ అయిన తర్వాత మనలో ఒక భావన వచ్చింది, ఓకే ఇది సక్సెస్ అయింది అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. ఒక సంతృప్తి అనేది మనలో కలుగుతుంది. ప్రియమైనటువంటి వారులారా, మనం కోరుకున్నది పొందుకున్నప్పుడు కూడా మనకి తృప్తి కలుగుతుంది. సరే, ఏదేమైనా ఎన్నిసార్లు మనం ఈ లోకంలో ఆయా విషయాల్లో సంతృప్తి చెందినా ఏదో ఒక కొదువ, ఏదో ఒక కొరత మానవునికి ఉంటూనే ఉంటుంది. ఈ తృప్తి అనేది లేక చాలామంది మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. ఒక విషయంలో సంతృప్తి పడితే ఇంకొక విషయంలో అసంతృప్తి. భార్యను బట్టి భర్తకు సంతృప్తి, భర్తను బట్టి భార్యకు సంతృప్తి, కానీ ఉద్యోగం లేదు. జీవనం విషయంలో అసంతృప్తి. ఏమండి, పిల్లలుండి అసంతృప్తి పడేటువంటి వారు ఉన్నారు, పిల్లలు లేక అసంతృప్తి పడేటువంటి వారు ఉన్నారు. చూడండి, విస్తారమైన సంపద ఉండి కూడా తృప్తి లేనటువంటి జీవితం జీవించేటటువంటి వారు లేకపోలేదు. డబ్బు సంపాదిస్తున్నాం, డబ్బే సంతృప్తినిస్తుందా అంటే సంతృప్తినివ్వట్లా. అంటే ఒక విషయంలో సంతృప్తి ఉంటే మరొక విషయంలో అసంతృప్తి మానవుణ్ణి వెంటాడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో తృప్తి లేనివి కొన్ని ఉన్నాయి. తృప్తి లేనివి, ఈరోజు మన టాపిక్ ఏమిటంటే తృప్తి లేక సంతృప్తి. తృప్తి లేక సంతృప్తి. బైబిల్లో తృప్తి లేనివి ఏమిటాయి అంటే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే,
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనంలో ఇక్కడ జలగా అనేది ఒకటి మనకు కనబడుతుంది. ఏంటది? జలగా. దానికి తృప్తి ఉందా? దానికి ఎంతమంది కూతుర్లు ఉన్నారు? జలకి 2 కూతుర్లు ఉన్నారంట. వాళ్ళ పేరేంటి? ఇమ్ము, ఇమ్ము. ఈ పక్కన పట్టుకుని లాగుతుంటే ఆ పక్కన లాగితే రెండో పక్కన కాలు నేర్చుకుంటుంది. దాని తత్వం ఏమిటంటే తీసుకోవటమే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక భూమి మీద తృప్తి లేని వాటిలో ఒకటి ఏమిటాయంటే జలగా. రెండవది ఏమిటాయంటే పాతాళము. అక్కడే మనం చూస్తాం 16వ వచనంలో 15వ వచనంలో జలగను మనం చూస్తాం. 16వ వచనంలో పాతాళాన్ని మనం చూస్తాం. పాతాళం అంటే పాపులు నివసించేటటువంటి స్థలం అని అర్థం. ఏంటి? పాపులు నివసించేటటువంటి స్థలం. అదే స్థలంలో శాశ్వతంగా పాతాళంలో ఒక మూలన ఆ పాపాన్ని లోకంలోకి ప్రవేశపెట్టిన సాతానుగాడు కూడా బంధింపబడతాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కూడా చూడండి, దీనికి కూడా తృప్తి లేదంట. ఎంతమందినైనా భరించగలదంట పాతాళం. ఏంటంట? ఎంతమంది పాపులకైనా అందులో చోటు ఉందంట. దాన్ని ఏమన్నామంటే అంతకుముందు పాతాళాన్ని గురించి మనం ధ్యానం చేసాం. బాటంలెస్ పిట్, అడుసు లేని గొయ్య. అది ఒక ఊబి, దానికి అంతం అనేది లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక మూడవదిగా తృప్తి లేనిది ఏమిటయా అంటే కనని గర్భం. కనని గర్భం. గర్భఫలం లేకపోతే అదొక వేదన. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, ఎంత ఉన్నా అయ్యి ఏం ప్రయోజనం? ఒక బిడ్డ లేడు. ఆది కాండంలో 15వ అధ్యాయం 2వ వచనంలో దేవుడైన యెహోవా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. దేవుడి యొక్క వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతుంటే అబ్రహామునకు గర్భఫలం లేదు. అంటే శారముకు గర్భఫలం లేదు. భార్యకు ఫలం లేకపోతే ఎంత ఫీల్ అవుతుందో అలాగే భర్త కూడా ఫీల్ అవుతాడు. ఎందుకని? భర్త గర్భం ధరించాడు, భార్య గర్భం ధరించేది, కానీ ఫీలింగ్ అనేది మాత్రం ఇద్దరికి ఉంటుంది. కారణం ఏమిటాయి అంటే ఇది దైవ సృష్టి, వారిద్దరూ ఏక శరీరం. అంటే గర్భం ధరించినటువంటి ఆ స్త్రీ ఎంత వేదన చెందుతుందో అదే స్థాయిలో వేదన పడతాడు పురుషుడు కూడా. దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నా అంటున్నాడు. అబ్రహాం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన చేసుకుంటున్నాడు. కానీ అబ్రహాములో ఏదో అసంతృప్తిని మనం చూస్తాం. 2వ వచనం చదువుతారా? ఆదికాండం 15:22. అందుకు అబ్రాము ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికి కర్తవును కదా. అంటే కనని గర్భము అసంతృప్తికి లోనవుతుంది. ఎంతైనా ఉండొచ్చు, తినటానికి చాలా ఉండొచ్చు. అబ్రాము ఆస్తి లెక్కింపజాలనంత ఆస్తి, విస్తారమైన సంపదను దేవుడు అబ్రహామునికి ఇచ్చాడు. నువ్వు ఏమి ఇచ్చినా ఏంటి? చాలా ఇచ్చావు ప్రభా, నాకు కావలసిందంతా ఇచ్చావు, కానీ గర్భఫలము లేకపోవట అసంతృప్తి. కనుక చూడండి, కనని గర్భము తృప్తి లేనిదిగా ఉంటుంది. రెండవదిగా నీరు చాలును అనని భూమి అన్నాడు. ఏంటంట? నీరు చాలును అనని భూమి. నోవహు కాలంలో జలప్రళయం వస్తే ఇక జాలే, పర్వతాలు మునిగిపోయినాయి, అందా నీరు. భూమి అందా అనలా. అంటే భూమి ఎంత నీటినైనా పీల్చుకోగలదు. తర్వాత చూడండి, 5వది చూసినట్లయితే చాలును అనని అగ్ని. ఏంటి? ఇక జాలే, సొదమ గొమొర్రా పట్టణం మొత్తాన్ని నాశనం చేశానుగా అంటదా? దేవుడు ఎంతవరకు అంటే అంతవరకు. ఒక పక్క అగ్ని స్టార్ట్ అయితే అగ్నిని ఆర్పకపోతే దానికి లిమిట్ లేదు, గ్రామాన్ని ఊడ్చేసేయగలదు కదా. అగ్ని అనేది దాని స్వభావం మంటను కలుగజేసిద్ది. ఇక చాలు అనదు, అది కాలు దహించుకుంటా పోతా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ద్రవ్యమును అపేక్షించు మనిషి ఎవరండి? బైబిల్లో అసంతృప్తి లేనటువంటివి కొన్ని మీకు చెబుతున్నాను. ఈ 6వ వ్యక్తి ఎవరు? ద్రవ్యమును
అపేక్షించు మనిషి అంటే ద్రవ్యాన్ని, డబ్బును ప్రేమించేవాడు, డబ్బును డబ్బే దేవుడు లేడు, ధనమే దైవము అనుకునేటువంటి వాడు. వాని గురించి ఏం మాట్లాడుతా ఉంది చూడమ్మా. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది కూడా వ్యర్థమేనని ప్రసంగి అంటున్నాడు. సొలొమోను చాలా గొప్ప జ్ఞానవంతుడు, ఆస్తివంతుడు కూడా. కానీ ఏమంటున్నాడు? ద్రవ్యాన్ని అపేక్షించేటటువంటి మనిషిని చూపిస్తున్నాడు. అతనికి కూడా తృప్తి అనేది లేదు. అంటే సంపాదనకి మితమ లేదు. 1,00,000 సంపాదించిన తర్వాత ఏమనిపించింది? ఇంకొక 1,00,000, ఇంకొక 1,00,000, ఇంకొక 1,00,000. ఏమంటే గోతాల్లో కొట్టి మూలన వేయటానికన్నా ఇష్టపడతాం, కానీ ఇక చాలులే సంపాదన, ఎందుకు చాలా బిడ్డ తరం ఉంది అనుకుంటామా? అనుకోం. చాలా ఆస్తి దేవుడిచ్చాడు, మంచి పంటలు దేవుడిచ్చాడు. చాలు ప్రభా, నాకు చాలా గొప్ప కార్యం చేసావు, అందుని బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా అని కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడా అంటే అతనికి సరైనటువంటి కృతజ్ఞతాభావం లేదే. ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అన్నాడు. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక దేవుడు మనకు చేసినటువంటి వాటిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఉన్న దానిలో సంతృప్తి పడి, చాలయ్యా ఈనాటి ఆహారం, ఏమన్నాడు సామెతల గ్రంథకర్త? ఏ నాటికి కావాల్సిన ఆహారం ఆనాటికి నాకు సరిపోయి. ధనవంతునైతే గర్వం వచ్చిద్దాము, పేదవాడినైతే పేదరికాన్ని బట్టి నేను తృణీకరిస్తానేమో. ప్రభా, నాకు అనుదిన ఆహారం చాలన్నాడు, డైలీ బ్రెడ్ చాలన్నాడు. అది తృప్తి. ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ జీవించేటటువంటి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. విలువైన దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, విలువైంది నీ జీవితంలో దేవుడు కార్యరూపంలో చేసినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పడం అనేది నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, థ్యాంక్స్ చెప్పడం నేర్చుకునేటువంటి వారు అందరూ కూడా అసంతృప్తికరమైనటువంటి జీవితంలోనే వారు జీవిస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక తృప్తిని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో రండి. సంకీర్తన 22వ సంకీర్తన 26వ వచనములో, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు అని అక్కడ రాయబడింది. ఏంటంట? దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. ఆయన ఇచ్చు భోజనము తృప్తినిస్తుంది. చూడండి, దీనులు అంటే చాలా సాధు స్వభావము కలిగినటువంటి వారు, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు. అసలు దీనత్వం అనేది ఎవరిలో చూస్తామంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనం దీనత్వాన్ని చూస్తాం. ఎందుకంటే ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అంటే ఇలాంటి దీనత్వం క్రీస్తు యేసుకు కలిగినటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి దానిలో సంతృప్తి పడతారు. ఒకటి, ఎవరు సంతృప్తి పడతారు అంటే దీనులు సంతృప్తి పడతారు ఉన్న దానిలో. అది కారమైనా గడ్డలైనా ఏదైనా సరే. చాలాసార్లు అంటూ ఉంటాను కదా, కారం మనమే తింటాం, పరమాన్నం మనమే తింటాం, పచ్చడి మనమే తింటాం, ఫలావు కూడా మనమే తింటాం. పచ్చడి తినే రోజున ఫలావుని జ్ఞాపకం చేసుకోకూడదు. పచ్చడి తినే రోజున ఫలావుని జ్ఞాపకం చేసుకోకూడదు. ప్రియమైనటువంటి వారులారా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. వాటన్నిటినీ దేవుడు చేసినటువంటి మేలుని మనకి పరమాణం ఇచ్చిన రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు నేను పరమాణం తిన్నాను, ఒకరోజు నేను ఫలావు తిన్నాను అని జ్ఞాపకం చేసుకోవాలనే తప్ప ఇదేంటి రోజు అని అసంతృప్తికి గురి కాకూడదు. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ. సయ్యసారవలేని కూడా అన్నారు కదండి. దేవదూతలు తినేటువంటి మన్నాను దేవుడిచ్చినప్పుడు తిన్నారు, ఆహావోహో అన్నారు, ఆ కాసేపు మహింపరిచారు, మర్చిపోయారు. తృప్తి లేని ఇశ్రాయేలు ప్రజలు, కృతజ్ఞతా భావం లేని ఇశ్రాయేలు ప్రజలు ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి వచ్చావా? మొన్నే చెప్పాను కదా, దేవుడు తాపకరమైన సర్పాలు పంపాడు. మాకు దాహం అవుతుంది, ఇక్కడ చచ్చిపోవాలా? దేవుడు బండ నుండి మధురమైనటువంటి జలాలు ఇచ్చాడు. తినగా తినగా తీపి కూడా చేదవుతుంది అన్నట్లుగా దేవదూతలు తినే ఆహారం మన్నాను
అది కొద్దిమీర గింజ అంత ఉంటుంది, తీపిగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. మన్నా తినగా అది కూడా చేదయ్యి ఏమన్నారు, ఈ సారం లేని కూడి ఎంతకాలం తినాలి, మాకు ఏం కావాలన్నారు చెప్పండి, మాంసం కావాలన్నాడు. దేవుడు ఏం చేశాడు, ఈరోజు ఆరాధనలో కూడా చేశాను, సముద్రం మీద నుండి పూరేడు పిట్టలు లేవనెత్తి వారి దగ్గరికి పోయినప్పుడు వారు చక్కగా ఫ్రై చేసుకుతున్నారు. అంతే, కృతజ్ఞత లేదు. ఇంకా వారి పళ్ళల్లో ఆ ఇరుక్కుపోయిన మాంసం ఉండగానే మళ్ళీ సనుగులు మొదలుపెట్టారు. తృప్తి లేదు మానవ జీవితానికి. ప్రియమైనటువంటి వారలారా, దీనులు వారి యొక్క లక్ష్యం ఏమిటంటే ఉన్న దానిని భోజనం చేసి తృప్తి పడతారు. మా అమ్మగారింటి దగ్గర తిన్న తిండి నీ దగ్గరికి వచ్చి నాకు తినే తిండి. కొంతమంది భర్తల్ని మానసికంగా టార్చర్ చేస్తూ ఉంటారు. అమ్మగారి దగ్గర చాలా గరానాగా పెరిగాను, గారాభంగా పెరిగాను, అలా పెరిగాను, ఇలా పెరిగానని. నీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు భర్త తిన్నాదే తినాలి, అంతే. నీ భర్త ఇంట్లోనే ఉండాలి. మా అమ్మగారిది పెద్ద డాబా, నీ చూస్తేనేమో పూరిళ్ళు, ఈ కొంపలో ఎంతకాలం అని భర్తను టార్చర్ చేయటం మంచిది కాదు. ఏమి చేతురా భగవత్ గురుడా, ఆ పెళ్లి చేసిరా పాదిరిగాడికి అంటే ఎప్పుడు చూసుకోవాలి, పెళ్లి చూపుల్లోనే చూసుకోవాలి. ఆ తర్వాత అది ఇది అని వంక పెట్టడం మంచిది కాదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఉన్నదంత భర్తను బట్టి భార్యకు తృప్తి, భార్యను బట్టి భర్తకు తృప్తి. నీకు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి అయ్యో నాకు మగపిల్లలు లేరే, ఆడపిల్లలేరే, అసంతృప్తి. అవునా కదా, అవునా కదా. దేవుడు నీకు ఆడపిల్లలు కావాలని నీకు ఇచ్చాడు. నువ్వైతే బాగా పెంచుతావని, ఆడపిల్లల్ని బాగా పెంచుతావని నీకు ఇచ్చాడు, అంతే. ఆయన చిత్తంలో నీ పట్ల ఏమైందో దాన్ని చేస్తాడు, కానీ ఆయన చిత్తానికి భిన్నంగా మరొకటి చేయడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ దీనత్వం మనలో ఉందా? ఉన్న దానితో సంతృప్తిగా తింటున్నామా? తినడం నేర్చుకోవాలి. అసంతృప్తి అనేది మంచిది కాదండి. ఉన్న దానితో చక్కగా భోజనం చేయడం నేర్చుకోవాలి. అమ్మ ఏదొండినా అది రుచిగానే ఉండాలి. తల్లి వంట, భార్య వంట, భార్యను కూడా మెచ్చుకోవాలంట, భార్యను కూడా మెచ్చుకోవాలంట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో భార్యను మెచ్చుకుంటున్నాడా భర్త? ఓ చాలా అద్భుతంగా మెచ్చుకుంటున్నాడు, చదవాల్సిన అవసరం లేదులే. ప్రియమైనటువంటి వారులారా, కనుక అమ్మ వంట చాలా మధురంగా ఉంటుంది. పలానోళ్ళమ్మ చాలా బాగా చేసిద్ది, నీకు వంట కుదరట్లేదు మమ్మీ అంటే నీలో అసంతృప్తి ఉన్నట్టే, అవునా కదా? అంతే. మీ అమ్మ ఏ చేసినా అది రుచిగానే ఉండాలి. మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మకి వంట కుదిరేది కాదు. ఎప్పుడైనా అమ్మాయి ఏదైనా చేసి పెట్టవే అంటే ఏం చేసేదంటే, మా ఇంటి వెనకాల గంగిరాయి చెట్టు ఉంది, ఆ గంగిరాయి ఆకు తీసుకొచ్చి ఆ పిండి ఇట్ట ఇచ్చేసేది. నీ కాసినండి బియ్యం నానబెట్టి ఏదో రోల్లో దీంట్లో వేసి ఇచ్చేసేది. ఆ మెత్తన పిండిలో కొద్దిగా ఉప్పేసేది, దానికి ఇక నూనె ఉండదు ఏముండదు. కొద్దిగా ఉప్పేసి ముద్ద చేసి ఆ గంగిరాకు ఆకు మీద ఇలా మొత్తి నుప్పుల మీద కాల్చి ఇస్తే అదే చాలా బాగుండేది. నిజమండి, దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నాను, అదే చాలా టేస్టీగా ఉండేది. ప్రియమైనటువంటి వారులారా, ఉన్నదానితో సంతృప్తి. నాకు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 2 ప్యాంట్లు 2 షర్ట్లే సంతృప్తి. అది కూడా మా బావ ఒక ప్యాంటు ఒక షర్టు ఎక్కడో ప్లాట్ఫారం మీద కొనుక్కొచ్చాడు. బ్లూ ప్యాంటు, రోజ్ కలర్ స్ట్రైప్స్ షర్టు కొనుక్కొచ్చాడు. దాన్ని ఎంతో హ్యాపీగా వేసుకున్నా. నాకు ఒక ప్యాంటు షర్టు అవిరింది అనేటువంటి సంతృప్తి నాకు కలిగింది. నా తోటి వారు మంచి మంచి డ్రెస్సులు వేసుకొచ్చేవాళ్ళు. నా వెనకటి స్థితి, నా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని చూశాను, వారిని నిందించేవాడిని కాదు. అమ్మా నాన్నలు ఏది చేసినా ఏది ఇచ్చినా దానితో సంతృప్తి. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆస్తి విషయాల్లో తగాదా, అమ్మను చూసే విషయంలో తగాదాడుకోండి. అరే అమ్మ నా దగ్గర ఉండాలి, అమ్మ నేను చూడాలి, నాన్న నేను చూడాలని తగాదాడుకోండి. ఎవడు తగాదాడటం? ఆస్తి విషయాల్లో తగాదాడతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమి సంపాదించామని తల్లిదండ్రులని కదా మానసికంగా టార్చర్ చేసేటటువంటి పిల్లలు లేకపోలేదు. ప్రియ దేవుని పిల్లలారా, వారు కలువు గిడ్డ ఏదో ఒకటి తిని
నిన్ను కన్నారు, నిన్ను కన్నందుకే వారిని చూడాలి. అది కేవలం నీకు జన్మనిచ్చినందుకు వారిని చూడాలి. వారు ఏం సాధించలేకపోయారు, నువ్వు సాధించు. నేను గర్వంగా చెప్పుకుంటారు, మేమేం చేయలేకపోయాం నా కొడుక్కి, కానీ నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, మా పరిస్థితిని మార్చాడు, మా స్థితిని మార్చాడు, మా గతిని మార్చాడు అని నీ గురించి చెప్పుకుంటారు. అసలు ప్రశంస అనేది నీ తల్లిదండ్రుల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, సంఘంలో స్టార్ట్ అవుతుంది. వాడు చూడరా, వాళ్ళ అమ్మ నాన్న ఏం సంపాదించలేకపోయినా వాడి పిల్లోడు చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, వారి కుటుంబ పరిస్థితులు మార్చారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దీన స్వభావం కావాలి. దాన్ని తిని తృప్తి పొందటం నేర్చుకో. పక్కింట్లో వచ్చేటటువంటి సువాసనలు చూసి అది నా ఇంట్లో లేదే, ఆ ఫలావాసన నా ఇంట్లో రావట్లేదు, ఆ నెయ్యి వాసన నా ఇంట్లో రావట్లేదు, ఆ తాలింపు వాసన నా ఇంట్లో రావట్లేదు, నా ఇంట్లో ఎప్పుడు పచ్చడి వంట మోతాయి కానీ ఏవి కాదు కాదు కాదు. నీకు ఇంట్లో ఉన్నదాన్ని అమ్మ చేసి పెడుతుంది. నీకు కారం పెట్టి అమ్మేమన్నా వేరే ఆహారం ఏమైనా తింటుందా? తల్లి కడుపు కాల్చుకుంటే తెలుసా మీకు? అమ్మ కడుపు కాల్చుకుంటుందని ఎంతమందికి తెలుసు? అమ్మ కడుపు కాల్చుకుంటుందని ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. మీరు చేతులు ఎత్తరు కానీ త్యాగం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక్కోసారి అన్నం లేనప్పుడు, అమ్మ నీకు అన్నం ఉందా అంటే, ఉందిలే తినబ్బాయి అనేది. నువ్వు డేషా చూపించమ్మా అనేవాడిని. తిను, నువ్వు బలవుడు పిల్లోడు, నువ్వు తిను అనేది. కాదమ్మా డేషా చూపించండి వాడిని. చూపిస్తే ఉండేది కాదండి. అప్పుడు నాన్నలోనే మా అమ్మ కొద్దిగా పెట్టేవాడిని. అది తృప్తి. నా కడుపు నిండితే ఏం తృప్తి అండి? నన్ను కన్న గర్భం కూడా తృప్తిగా తినాలి కదా, ఉన్నదానిలో తృప్తి చెందాలి కదా. రాత్రంతా కడుపు మడుచుకుని కడుపులో కాళ్ళు పెట్టుకుని పండుకుంటే నాకు ఆనందమా, నాకు సంతోషమా? ప్రియమైన వారులారా, తల్లి తండ్రి భోజనం చేశారా అని అడిగే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కాదు, తల్లిదండ్రులు మీ మీద ఆధారపడ్డప్పుడు, అమ్మా భోజనం చేసావా, నాన్న భోజనం చేసావా, నాన్న ఏమి తిన్నావు, అమ్మ ఏమి తిన్నావు, మాకు అన్నం, మా అమ్మకే అన్నం పెట్టావా అని భార్యను అడిగేవారు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన వారులారా, వృద్ధాప్యంలో వారు పసిపిల్లలాగా తయారైపోతారు. పసి వయసులో మీరు ఏ విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డారో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడతారు. ఏ విధంగా మీ అమ్మ నాన్న సెంటర్కి వెళ్ళి, బజార్కి వెళ్ళి, టౌన్కి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చి పెడతారేమోనండి, వారి కొరకు నువ్వు ఎదురు చూసావో, ఒకనొక స్టేజ్ వచ్చినాక, వృద్ధాప్యం అనే పసితనం వారికి వచ్చినాక, బజారుకి వెళ్ళి నా కొడుకు ఏం తీసుకొస్తాడని నీ చేతుల వైపు అమ్మ నాన్న చూస్తారే. వారు బజారుకి వెళ్ళలేరు, వారు తినటానికి ఏమి ఇది చేసుకోలేరు. ఏనాడైనా అమ్మ నాన్న కడుపులు చూశారా? ప్రియమైనటువంటి వాళ్ళారా, తృప్తి నేర్చుకోండి. ఉన్నదానితో తృప్తి. మీ తల్లిదండ్రులు వృద్ధాప్యమందు, ముదిమయందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని వాక్యం చెబుతా ఉంది. వారికి ఏమి కావాలో వాటిని సమకూర్చండి. నేను గారెలు తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చి, మా నాన్న నా పిల్లలకు పెడతారు. నా సందీప్ కానీ, సునీల్ కానీ, స్పందన కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు. మా నాన్న ఇంత ముక్క కూడా ఇరిసిపెట్టేవాడు కాదు. ఆయన శుభ్రంగా తినేవాడు, వ్యసన పడేవాడు కాదు. నా బిడ్డల కడుపు అన్న కాల్చాను కానీ మా నాన్న కడుపు నింపే. ప్రియమైనటువంటి వారులారా, దీనుల యొక్క లక్షణం ఏమిటాయంటే వారు ఉన్న దానితో తృప్తి పడతారు. రూతు గ్రంథంలో ఒక దీనురాలు ఉంది. ఆమె రిక్తురాలు, దీనురాలు, వెధవరాలు, ఆమె పరదేశి, మోయాబీరాలు, అన్నీ కోల్పోయినటువంటిది. యవన ప్రాయంలో భర్తను కోల్పోయింది. అన్నిటిని విడిచి మూడు బారిపోయినటువంటి అత్తను వెంబడించింది. అత్తతో బెత్లెహేములకు వచ్చింది. బెత్లెహేములకు వచ్చిన తర్వాత ఏమీ లేదు, ఎప్పుడో పూర్వీకులది చిన్న షెల్టర్ ఉంది. ఆ షెల్టర్తో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తతో కూడా నివాసం చేయడానికి వచ్చింది. ఆమె దీనురాలు. అంటే చూడండి, మోయాబులో ఉంటే ఆమె బాగానే ఉండేదేమో, అంటే శరీరానుసారంగా బాగుండొచ్చు. తన తల్లిదండ్రులు ఎదుట, తోడబుట్టు వారి ఎదుట, సొంత దేశంలో, సొంత ప్రాంతంలో ఆమె ఉండొచ్చు. కానీ ఈ వెధవరాలు, దీనురాలు, రిక్తురాలు అయినటువంటి నయోమితో ఆమె ప్రయాణం కట్టింది.
వార్ప సొంత ప్రాంతాన్ని కోరుకుంది, రూతు అత్తతో వెళ్ళటానికి కోరుకుంది. అత్తతో ఉండటానికి సాటిస్ఫై అయింది ఆమె. ఒక తీర్మానం వచ్చేసింది, ఈమెతో ఉంటే చాలు, వృద్ధురాలతో తన జీవితానికి ఒక తృప్తి. రూతుకి నయోమి ఒక తృప్తినిచ్చింది. నయోమిని గురించి ఆలోచించింది, అత్తని గురించి ఆలోచించింది. అసలే మూడు పారిపోయింది, 2 కొడుకులను కోల్పోయింది. ఒక కోడలు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను కూడా వెళ్తే ఏమిటి మీ పరిస్థితి? బెత్లెహేం వెళ్తుంది, ఎవరున్నారని వెళ్తుంది, ఎవరు ఆదరిస్తారు ఈ అత్తయ్యని, ఎవరిని పోషిస్తారు ఏమని? అయ్యో వృద్ధురాలు మార్గమధ్యంలో ఏమైనా ఆయాసపడి పడిపోతే ఏమిటా పరిస్థితి అని ఆమెతో ప్రయాణం కట్టింది. బెత్లెహేములకు వచ్చింది. తన అత్త ఉన్న ఇంట్లోనే ఉంది. మోయాబులో నాకు అది ఉందని, నేను యాజకురాలు కూతుర్ని అది ఇది అదే ఏదో డంబాసారం మాటలంటారే, ఏం పలకల, గర్వపు మాటలు పలకలేదు. ప్రియులారా, చూసింది పరిస్థితి, ఇలా అయితే జీవనం సాగదు అని పనికి వెళ్ళటానికి రెడీ అయ్యిందండి. అది కూడా ఎవరు పర్మిషన్ తీసుకుని వెళ్ళింది? అత్త పర్మిషన్ తీసుకుని వెళ్ళింది. అది కూడా ఎవరు చెప్తే అత్త ఏ చేలోకి వెళ్ళమంటే ఆ చేనుకే వెళ్ళింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, రండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి ఏమంటున్నాడు? బోయజ్ అంటున్నాడు. బోయజు అనగా బలవంతుడు, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. రూతుతో మాట్లాడుతున్నాడు. భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోరువాయి యుద్ధకు ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. చపట్లు కొట్టండి. యవలు పేదల ఆహారం, గోధుమ ధనికుల ఆహారం ఆ రోజున. ఇక్కడ పేలాలు దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. బోయజు బలవంతుడు యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసయ్య వాక్యాన్ని ఇస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందేంది? తినాలి, చెప్పండి, తినాలి, తృప్తి పొందాలి. ప్రియమైనటువంటి వారులారా, పేలాలు అందించగా ఆమె తిని తృప్తి పొంది, ఎందుకు మిగిల్చింది? ఎవరి కోసమో, ఎవరి కోసం మిగిల్చిన ఆహారం? ప్రియమైన వారులారా, అత్త పట్ల భారం కలిగిన కోడలు, అత్త కడుపు చూసిన కోడలు, ఇంకేముంది, రానే వచ్చాను పొలంలోకి, దొరకనే పేలాలని తన కడుపు నింపుకొని తృప్తి చెంది తన అత్తకు తృప్తి లేకుండా చేయలేదు. తాను తృప్తి పొందింది, తర్వాత తన అత్తకు కూడా కొంత ఆహారాన్ని తీసుకెళ్ళింది. కనుక దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు మీరు తృప్తిగా భోజనం చేయండి. ఇంకా కొంత వాక్యాన్ని భద్రం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి వారికి పెట్టండి. హల్లెలూయా. పెడుతున్నారా? పెట్టాలి ఆహారం ఇంటి వారికి. వాళ్ళు రాలేదు కదా ఈరోజు, ఆ అన్నయ్య ఈ వాక్యం చెప్పాడు, పాస్టర్ గారి వాక్యం చెప్పారని. కనుక చూడండి, ఈ దీనురాలు భోజనం చేసి తృప్తి పడిందంట. ఆ రోజు తన జీవితంలో చాలా సహనము, అసంతృప్తి, కానీ బోయాజు పొలంలోకి వచ్చి నాకు తృప్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక బోయాజు పొలము దేవుని సంఘము, క్రీస్తు సంఘములో నీకు కావాల్సినటువంటి పిలాలు అనేటువంటి ఆహారం దొరికినప్పుడు దాన్ని నువ్వు తిని తృప్తి పొంది కొంత దాచి కొంతమందికి పంచి వారు కూడా తృప్తి పొందినట్లుగా చేయాలి. అలాగా చేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. దగ్గర మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, తృప్తి అనేటువంటి అంశం ద్వారా కొన్ని విషయాలు మీరు ధ్యానం చేసాం. విన్నటువంటి బిడ్డలు మీరు దీవించండి. ఇంకా లైవ్లో కూడా మరి వింటూ ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందుకుంటున్నటువంటి వారి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబాలు కూడా దీవించమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.